గైస్, తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ 2022 క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకుందాం. మనకు క్వశ్చన్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఇచ్చారు. ఇక్కడ చంద్రయాన్ మిషన్ దేని కొరకని, మంగళయాన్ మిషన్ ఆస్ట్రోసాట్ అని దేని కొరకని ఇచ్చారు. ఇక్కడ చంద్రయాన్ అనేది భారతదేశం యొక్క మొట్టమొదటి చంద్రుడిపై పరిశోధన ప్రయోగం. అంటే ఇప్పటికీ చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 అనేవి పరిశోధన చేశారు. మనకి చంద్రయాన్ 1 వచ్చేసి 2008, చంద్రయాన్ 2 2019, చంద్రయాన్ 3 వచ్చేసి 2023 జూలైలో. నెక్స్ట్ మంగళయాన్ వచ్చేసి భారతదేశం యొక్క మొట్టమొదటి అంతర్గ్రహ మిషన్. ఆస్ట్రోసాట్ భారతదేశం యొక్క మొట్టమొదటి అంతరిక్ష పరిశీలక కేంద్రం. సో ఆన్సర్ ఈజ్ సెకండ్, A1, B2, C3. నెక్స్ట్ క్వశ్చన్ 1984లో జరిగిన భోపాల్ వాయు దుర్ఘటనలో విడుదలైన వాయువు ఏది? విచ్ గ్యాస్ లీక్డ్ డ్యూరింగ్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఇన్ 1984? ఆన్సర్ వచ్చేసి మీథైల్ ఐసోసైనేట్. 1984 డిసెంబర్ 2-3 మధ్యలో జరిగింది. ఈ సంఘటన వల్లనే మనకు 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టం అనేది వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ ద మస్కిటో రిపెల్లెంట్ యూజ్డ్ ఎట్ ద హోమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కాయిల్, లిక్విడ్ ఎక్సెట్రా. దోమలను తిప్పి కొట్టడం కోసం గృహాలలో వేష్టనము, ద్రవము మొదలైన రూపాలలో వాడేది. ఆన్సర్ ఈజ్ ఇన్సెక్టిసైడ్, క్రిమి సంహారి. నెక్స్ట్ క్వశ్చన్ ఆకు రాలే ముందు వాటిలో ఉండే రసాయన పదార్థాలు ఏమవుతాయి? ఆన్సర్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ఈ పోషక కణజాల లేక దారువు ద్వారా లేత మొక్క యొక్క భాగాలకు రవాణా చేయబడుతుంది. P is mobilized to younger parts of the plants through phloem or xylem. క్రింద ఇవ్వబడిన నగరాలలో నేషనల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉందని అడిగారు. చండీగఢ్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్. ఆన్సర్ ఈజ్ హైదరాబాద్. మనకు చెన్నైలో వచ్చేసి జిఐ ట్యాగ్ యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. జిఐ ట్యాగ్ ఇప్పుడు చట్టం చేశారంటే 1999. మనకు బెంగళూరులో వచ్చేసి ఇస్రో హెడ్ క్వార్టర్ ఉంది. ఇలా మనం లింకప్ చేసుకోవాలి. డిజిటల్ ఇండియా పథకం క్రింద ఎన్ని స్తంభాలను గుర్తించారని క్వశ్చన్ అడిగారు. హౌ మెనీ పిల్లర్స్ ఆర్ ఐడెంటిఫైడ్ అండర్ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్? ఆన్సర్ ఈజ్ 9 పిల్లర్స్ ఉంటాయి. ఈ డిజిటల్ ఇండియా స్కీమ్ వచ్చేసి July 1, 2015 చేశారు. అలాగే ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. క్రింది పట్టికలను జతపరచండి అని బయోసైన్స్ అడిగారు. మనకు జనరల్ సైన్స్ నుంచి కానీ అన్ని జనరల్ సైన్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయోసైన్స్ ఇందులో నుంచి మనకు క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి అన్ని సబ్జెక్ట్స్ మనం ఇన్డెప్త్గా చదువుకుంటూనే మనకు మార్క్స్ అనేది కవర్ అవుతాయి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పైరిడాక్సిన్ అనేది ప్రోటీన్ నిర్మాణాన్ని స్థిరపరుస్తుంది. పైరిడాక్సిన్ అనేది విటమిన్ B7. నెక్స్ట్ వచ్చేసి ప్రోస్టోసైనిన్ అనేది క్షయక్షీకరణ చర్య. నెక్స్ట్ సి మధ్య పటలిక వచ్చేసి సమవిభజన ఖండ తయారీ. నెక్స్ట్ క్లోరోఫిల్ వచ్చేసి రైబోజోమ్ల నిర్మాణాన్ని నిర్వహిస్తుంది. ఒక ఎలక్ట్రాన్ సరళ రేఖ మార్గం గుండా ప్రయాణిస్తూ విచలనం చెందకుండా అయస్కాంత క్షేత్రంలోనికి ప్రవేశిస్తుంది. చలన దిశకు మరియు అయస్కాంత క్షేత్రానికి మధ్య ఉన్న కోణం అడిగారు. ఆన్సర్ ఈజ్ 0 degrees. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి. క్రింది వానిలో నోబెల్ బహుమతి ఏ రంగంలో లేవు అనేది అడిగారు. మనకు ఫిజిక్స్ ఇస్తారు. ఫిజిక్స్, ఎకనామిక్స్, మెడిసిన్, సాహిత్యంలో
కానీ మనకు గణిత శాస్త్రంలో ఇవ్వరు. గణిత శాస్త్రంలో ఇచ్చే అవార్డు వచ్చి నోబెల్ ప్రైజ్ అనేది గణిత శాస్త్రంలో సపరేట్ ఇస్తారు మనకి. మనకు నోబెల్ ప్రైజ్ వచ్చేసి ఫస్ట్ మెడిసిన్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, సాహిత్యం, లిటరేచర్, ఎకనామిక్స్ అని ఇందులో ఇన్ని రంగాలలో మనకు నోబెల్ ప్రైజ్ అనేది ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ద బ్యాక్టీరియా సెల్, ప్లాంట్ సెల్ అండ్ ఆల్సో ఇన్ ఎనిమల్ సెల్. క్రింది వానిలో ఏ సమ్మేళనము బ్యాక్టీరియా కణంలో, మొక్క కణంలో మరియు జంతువు కణంలో కూడా ఉంటుంది అని అడిగారు. ఆప్షన్ సెల్యులర్, హిస్టోన్లు, నాన్ హిస్టోన్ ప్రోటీన్లు, ఫాస్ఫోలిపిడ్స్. ఆన్సర్ వచ్చేసి ఫాస్ఫోలిపిడ్స్ అనేది ఈ మూడింటిలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంటెంట్ సిఎఫ్సి. సిఎఫ్సి అంటే ఈ క్రింది వానిలో సరి అయినది. ఆప్షన్స్ వార్నిష్, గోడల పెయింట్, శీతలకరణి, గాలితో కూడిన పానీ. ఆన్సర్ రిఫ్రిజిరెంట్, శీతలకరణి. సిఎఫ్సి అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్. ఇవి ఎక్కువ రిఫ్రిజిరెంట్, శీతలకరణిలో ఉంటాయి. నెక్స్ట్ వరల్డ్ ఎనర్జీ నీడ్స్ ఆర్ రైజింగ్ మెయిన్లీ డ్యూ టు. ప్రపంచ శక్తి యొక్క అవసరాలు ముఖ్యంగా ఈ క్రింది వాని వలన పెరుగుతున్నాయి. అడవులు అంతరించిపోవడం, జనాభా పెరుగుదల మరియు పారిశ్రామికీకరణ, ద్రవ్యోల్బణం, ప్రకృతి వైపరీత్యాలు. మనకెందువలన ప్రపంచ శక్తి యొక్క అవసరాలు పెరుగుతున్నాయి? మనకు మెయిన్గా ఇందులో ఎలిమినేషన్ ప్రక్రియ ద్వారా కూడా మన ఈ ఆప్షన్ కరెక్ట్ పెట్టవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి జనాభా పెరుగుదల మరియు పారిశ్రామికీకరణ, ఇంక్రీజింగ్ పాపులేషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్. నెక్స్ట్ వచ్చి న్యాచురల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈజ్ హెడెడ్ బై ద. ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ ఈ క్రింది వారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆప్షన్స్ హెల్త్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్. ఆన్సర్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రి. ఇందులో ఫస్ట్ ఉమెన్ హెల్త్ మినిస్టర్ వచ్చేసి రాజ్ అమృత్ కౌర్. ఫస్ట్ హోమ్ మినిస్టర్ వచ్చేసి మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అమిత్ షా. సో నెక్స్ట్ క్వశ్చన్ జర్మన్ సిల్వర్ మిశ్రమ లోహంలో ఉండే లోహాలు. ఆన్సర్ వచ్చేసి Cu, Zn మరియు Ni. అంటే నికెల్, జింక్. Cu, Zn, Na అంటే కాపర్, జింక్, నికెల్.